యువకుడిని పాము కాటేసింది. దాంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే విషం వ్యాప్తి చెంది యువకుడు మృతి చెందాడు. అక్కడితో ఆగకుండా ఆ కుటుంబం ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్కు గురవుతారు. వీరేం చేశారంటే తమ వద్ద ప్రవహించే పవిత్రమైన గంగా నది జలాల్లో ఆ యువకుడి మృతదేహాన్ని ఉంచి 2 రోజులు ఎదురు చూశారు. ఎందుకంటే గంగా జలం పవిత్రత కారణంగా శరీరంలోని విషం తగ్గిపోయి తిరిగి జీవం పొందుతాడని వారు గాఢంగా నమ్మారు. కానీ 2 రోజులైనా అతడు లేవకపోవడంతో అక్కడే ఖననం చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బులంద్ షహర్ లో జరిగింది. మోహిత్ అనే యువకుడు వ్యవసాయం పనుల కోసం పొలాల్లోకి వెళ్ళగా అక్కడ పాము కాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు మృతదేహాన్ని గంగాజలంలో ఉంచితే శరీరం నుంచి పాము విషం పోతుందని, అతడు తిరిగి జీవం పోసుకుంటాడని చెప్పారు. దీంతో వారికి ఈ ఐడియా వచ్చింది. ఇంకేముంది, గ్రామస్తులు మోహిత్ మృతదేహంతో గంగానది ఒడ్డున ఉన్న వంతెన దగ్గరకు చేరుకున్నారు. మోహిత్ మృతదేహాన్ని తాడుతో కట్టి గంగలో వేలాడదీశారు. బలమైన అలల మధ్య చాలాసేపు మృతదేహాన్ని నీటిలోనే ఉంచారు. నిజంగానే అద్భుతం జరిగి అతడు బతుకుతాడని చుట్టూ వందలాది మంది గుమిగూడారు. కానీ ఎంత సమయం గడిచినా మోహిత్ లో చలనం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ మొత్తం సంఘటన అహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ కుడైన గ్రామంలో జరిగింది. మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియజెప్పే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రయాన్ 3తో స్పేస్ లో అమోఘంగా దూసుకుపోతున్న మన దేశంలోనే ఇదంతా జరిగింది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో టెక్నాలజీ విషయంలో రాక్ చేస్తున్నాం. అయినా కొందరి నుంచి ఈ మూఢనమ్మకాలను మాత్రం వేరు చేయలేకపోతున్నాం. ఇదొక్కటే కాదు, సాక్షాత్తు దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఓ కుర్రాడు క్యాన్సర్ బారిన పడి మరణించగా సరిగ్గా మోహిత్ కు జరిగిన తంతే జరిగింది. ఆ బాలుడిని కాశీలోని పవిత్ర సంగమం వద్ద నీటిలో ముంచేసి రోజుల తరబడి చూశారు. ఎలాగైనా అక్కడి మహత్యం వల్ల బతికొస్తాడని భావించారు. కానీ అలాంటి మహత్తులేమీ జరగలేదు. చివరకు అక్కడే ఘాట్లో అంత్యక్రియలు జరిపారు. కాశీలో ఇప్పటికీ ఇలాంటి అనేక మూఢనమ్మకాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కానీ వారిని మార్చాలని ఏ ప్రభుత్వమో ఆలోచించదు. పైగా ప్రాంత అభివృద్ధి కోసం అలాంటి కథలను విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. నిత్యం దేశవ్యాప్తంగా వృద్ధులు ఇక్కడికి చనిపోవడానికి వస్తారు. వారు అక్కడ పవిత్ర స్థలంలో చనిపోవడానికి, చివరి రోజులు గడపడానికి ఆశ్రయం కూడా దొరుకుతుంది. సత్రాలు వంటి వాటిలో వేలాది రూపాయలు ఖర్చు చేసి చివరి రోజుల కోసం వస్తారు. చనిపోయేదాకా అక్కడే ఉండిపోతారు. ఏదో అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురైన వృద్ధులు చనిపోయేదాకా చూసుకునేందుకు ఇక్కడ ఆశ్రమాల పేరుతో లాడ్జీలు లభిస్తాయి. అవి ఇప్పుడు పుట్టగొడుగుల్లా విస్తరిస్తూ వేలాది రూపాయలు గడిస్తున్నాయి. ఇదంతా జనం మూఢనమ్మకాల కారణంగానే జరుగుతుంది. అక్కడి నీరు పవిత్రమైనదని, అక్కడే చనిపోతే స్వర్గలోక ప్రాప్తికి తప్పకుండా వస్తుందని భక్తుల విశ్వాసం. వారి మనోభావాలను రెచ్చగొట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టే వ్యాపారులకు వారణాసిలో కొదవే లేదు. స్వర్గలోక ప్రాప్తికి కాశీ ఓ దగ్గరదారి అని దేశవ్యాప్తంగా నమ్మకం ఉంది. అందుకే అక్కడ ముసలి ముతక వాళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తుంటారు. వారి సంతానాలు సైతం వృద్ధులైన తల్లిదండ్రులను వదిలించుకోవడానికి ఈ మార్గాలనే ఎంచుకుంటున్నారు. సంవత్సరాలు బతకాల్సిన వారు సరైన ఆదరణ, చికిత్స లేక రోజుల వ్యవధిలోనే చనిపోతున్నారు. అది కూడా వారు అలా చనిపోవాలనే కోరుకుంటుండటం ఇక్కడ విషాదం. అంధవిశ్వాసాలు సమాజాన్ని ఎలా తన చేతిలోకి తీసుకుంటున్నాయో అన్నదానికి ఇవి చక్కని ఉదాహరణలుగా మిగిలిపోతున్నాయి. నేటి ప్రపంచం విశ్వాసం, అవిశ్వాసం అనే మానసిక భావజాలం మధ్య ఊగిసలాడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండింటి నడుమ మూఢ విశ్వాసం వాయువేగ మనోవేగంతో విజృంభించడాన్ని చూస్తూనే ఉన్నాం. చాప కింద నీరులా ఎవరికి అంతుబట్టని విధంగా ఒక మానసిక జాడ్యంలా మూఢనమ్మకం విస్తరిస్తుంది. ఈ విశ్వాసాల మహమ్మారులు వైద్య పరిభాషకు కూడా అందనంత ఎత్తుకు దూసుకుపోవడం ఆందోళనకరం అంటున్నారు. అంధవిశ్వాసాలకు, అవిశ్వాసాలకు దారితీస్తున్న అనేక పరిమాణాలకు మూల కారణం అన్వేషించి శాస్త్రీయపరమైన చికిత్స అందించాల్సిన ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో తమ మాటలు నమ్మాలంటే వారు ఆ అజ్ఞానంలోనే జీవించాలని అనుకుంటున్నాయి. నిజానికి తాము చేసే పని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండి జరుగుతుందనే నమ్మకంతో సకారాత్మక దృక్పథం కలిగి ఉండడాన్ని విశ్వాసం అని చెప్పవచ్చు. ఇలాంటి ఆశావహ దృక్పథం అనుకున్న పనులు నెరవేరడానికి ఉత్ప్రేరకంగా పనిచేయవచ్చు. కొన్నిసార్లు ఆశావహ దృక్పథంతో శ్రమించినా కార్యసిద్ధి జరగకపోవచ్చు. అది వేరే విషయం. అయితే తాము చేపట్టే కార్యాలు అసాధ్యమైనవి అని తెలిసినా, మానవ మాతృలకు సాధ్యం కావని తెలిసినా వాటిని సాధించుకోవాలనే మూర్ఖపు పట్టుదలతో క్షుద్ర పూజలు చేయడం, అతీంద్రియ శక్తులను ఆశ్రయించడం, లేనిపోని భ్రమల్లో విహరిస్తూ
యథార్థాన్ని విస్మరించడం ప్రమాదకరమైనదిగా చెప్పుకోవచ్చు. అతి నమ్మకంతో వ్యర్థ ప్రయత్నాలు చేయడాన్ని మూఢ విశ్వాసంగా గుర్తించాల్సి ఉంటుంది. నేటి ఆధునిక ప్రపంచంలో విద్యా అవకాశాలు పెరిగినా, విద్యావంతుల ప్రపంచం ఆవిర్భవించిన మూఢనమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరగడం అత్యంత బాధాకరం. నమ్మకానికి, మూఢనమ్మకానికి, వాస్తవానికి, అవాస్తవానికి, విశ్వాసానికి, అంధవిశ్వాసానికి మధ్య వ్యత్యాసం కేవలం అక్షరాల్లోనే వర్ణించలేరు. కొంతమందైనా శాస్త్రీయ జ్ఞానం అలవర్చుకోకపోతే మూఢ విశ్వాసాలు మరింతగా ముదిరిపోయి పూర్వం కాలంలో విశృంఖలంగా కొనసాగిన నరబలి లాంటి ఆకృత్యాలు పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. వారికి మూఢ విశ్వాసాల వలన ఒరిగేదేమీ ఉండదు. అంధవిశ్వాసాలను అణిచివేసి అజ్ఞానాన్ని పారద్రోలే క్రమంలో గతంలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఎన్నో బాధలు పడ్డారు. తాము కష్టాలు పడినా తమ తరువాత తరం శాస్త్రీయ జ్ఞానం అలవర్చుకోవాలనే పట్టుదలతో ఎన్నో ఆవిష్కరణలను ప్రజలు ముందుంచారు. ప్రస్తుత ప్రపంచం అనుభవించే సైన్స్ ఫలాలు వెనుక ఎంతో మంది మేధావులు నిరంతర కృషి ఇమిడి ఉంది. సైన్స్ అందించిన వాస్తవాలు మన కళ్ళెదుట కనిపించినా వాటి ఫలితాలను చవి చూస్తూనే ఇంకా మూఢ విశ్వాసాలు మాయాజాలంలో కొట్టుకుపోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? అశాస్త్రీయమైన భావజాలం వేళ్ళూనుకున్న నాడు ప్రజలంతా అంధవిశ్వాసాల వైపే పయనిస్తారు. ఇది ప్రగతికి పెను అవరోధం. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే ప్రపంచం పురోగామి పథంలో పయనించగలదు. మూఢనమ్మకం కేవలం ఒక అశాస్త్రీయమైన అవాస్తవంతో కూడిన మానసిక బలహీనత. శాస్త్ర విజ్ఞానం మన కనుల ముందు సాక్షాత్కరించే ఒక హేతుబద్ధమైన వాస్తవం. వాస్తవానికి భ్రమకు మధ్య గల వ్యత్యాసాన్ని మానసిక బలంతో, వివేకంతో ఆలోచించగలగాలి. ఎవరి మత విశ్వాసాలు వారివి. ఎవరి మత విశ్వాసాలకు విఘాతం కలగని రీతిలో శాస్త్రీయ జ్ఞానం పెంపొందించాలి. అన్ని మతాల వారు ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయ అంధవిశ్వాసాలపై తమ వంతు పోరు కొనసాగించాలి. పెరుగుతున్న మూఢ విశ్వాసాలను అరికట్టకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. నిజం చెప్పేవాడి గొంతు నులిమే విష సంస్కృతి ప్రబలిన నేపథ్యంలో అబద్ధాలకే అగ్రతాంబూలం అందుతుంది. చైతన్యం నింపే చేతులను కట్టేసి గొంతులను నులిమేస్తే సమాజమే పతనమవుతుంది. ఇతరుల గొంతును నొక్కడం కన్నా తనను తాను తెలుసుకుని సంస్కరించుకోవడమే నిజమైన జ్ఞానమని అంటారు సోక్రటీస్. ఆయన వాదన సర్వకాల సర్వ వ్యవస్థలకు అన్వయించదగ్గ వాస్తవంగా చూడాలి. కనిపించిన వారిని వదిలేసి కనిపించని శక్తుల కోసం ఆరాటపడ్డంలో ఆయాసమే తప్ప ప్రయోజనం శూన్యమని గుర్తించినంత కాలం దేశం ఇలాగే ఉంటుంది.